ఇన్ని రకాల రామచిలుకలు ఎక్కడైనా చూసిరు చూస్తే కామెంట్ చేయరు. చూడండి చాలా బాగున్నాయి. ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న పిచ్చుకలు ఉన్నాయి అన్నీ. ఇగో చిన్న పిచ్చుకలు ఇవన్నీ. ఇక్కడ పావురాలు, పెద్ద పావురాలు చాలా బాగుంది. సో ఇక్కడ కుందేలు, చిన్న కుందేలు. ఇగో ఇక్కడ కూడా అన్ని కుందేళ్ళు ఉన్నాయి. మొత్తం పావురాలు. ఇక్కడ పక్షులంటే ఇష్టపడే వాళ్ళకి మంచి వీడియో ఇది. ప్రేమ పావురాలంట. ఇక్కడ చూడండి చిన్న పక్షులు, చిన్న చిన్న పక్షులు అన్ని రకాల రకరకాలుగా ఉన్నాయి చూడండి. పక్షులు కూడా మార్కెట్ లో అమ్ముతారని నాకు ఇప్పుడు తెలిసింది. పక్షుల మార్కెట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎన్ని కలర్లు ఉన్నాయి చూడండి. ఎన్ని కలర్లు ఎవరైనా చూసారు ఎక్కడన్నా? ఇక్కడ మొత్తం కుందేలు పిల్లలు, రాబిట్స్. ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇంత చూపిస్తున్నావు, ఎక్కడ అమ్ముతున్నారు చెప్పలేదు అనుకుంటున్నారా? సో చెప్తా. ఇది వచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్ ఉంది కదా, ఎర్రగడ్డ మార్కెట్లో ఈ పక్షులు కూడా మంచిగా అమ్ముతున్నారు. సో చాలా బాగున్నాయి. ఈ మార్కెట్లో పక్షులు కావాలనుకునే వాళ్ళు రామచిలుకలు, అలాగే పావురాలు, ఇలాగా పిచ్చుకలు రకరకాలుగానైతే ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీకు కూడా కావాలంటే ఎర్రగడ్డ మార్కెట్ మన హైదరాబాద్లో ఉంది కదా, ఎర్రగడ్డ మార్కెట్ సండే మార్కెట్ వచ్చేసి. ఇక్కడ చూడండి చిన్నగా ఉన్నాయి, ఇంకా మరీ చిన్నగా రామచిలుకలు అనుకుంటా. ఇవన్నీ రామచిలుకలేనా బ్రదర్? చిలుకలేనా ఇవన్నీ? ఓకే, ఆయన ఏదో పేరు చెప్పి నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఎట్లా కూర్చున్నాయి చూడండి, మీకు వరుసగా కూర్చున్నాయి. ఇక్కడ పెద్ద పావురాలు ఉన్నాయి. ఇన్ని రకాల పావురాలు ఎవరైనా చూసిరా? చూడకపోతే చూడండి. ఇప్పుడు ఇక్కడ అన్ని పిచ్చుకలు, చిన్న చిన్న పిచ్చుకలు. అన్ని రకాల పిచ్చుకలు ఉన్నాయి ఇక్కడ. పాప మీ పిచ్చుకకి ఏమైంది? మొత్తం బూరంతా పోయింది. ఏదో జబ్బు చేసినట్టుంది ఆ పిచ్చుకకి, బూరు మొత్తం పోయింది. చిన్న పిచ్చుకతో పాటు పెద్ద పిచ్చుకలు, రామచిలుకలు ఉన్నాయి ఇక్కడ. రామచిలుకలు, ఇక్కడ ఒక రామచిలుక ఉంది చూడండి, మంచిగా తింటా ఉంది. ఈ రామచిలుకలకు జుట్టు ఉంది, జుట్టు తలపైన జుట్టు. చాలా బాగుంది ఇది. ఈ జూడు ఏదో బాగా చూస్తుంది, మనకి బయటకు వచ్చేద్దామని చూస్తున్నట్టుంది. ఇవి వచ్చేసి వాటికి మనం ఎవరన్నా ఇవి కొనుక్కోపోతే వాటికి దాచుకోవడానికి అనమాట, ఇంటి దగ్గర పెంచుకోవడానికి వాటికి ఇల్లులు అవి. చాలా బాగుంది. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఓహో ఇది చూడండి ఎక్సలెంట్. ఇంకా ఈ పారం అయితే ఇగో చాలా బాగున్నాయి. ఇగో వీటి కాళ్ళ కాడ నుంచి ఉన్నాయి జుట్టు. దాని తోక చూడండి ఎట్లా ఉందో. తోక అయితే చాలా బాగుంది. ఇంకా సో ఇక్కడ కూడా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి, రకరకాలుగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ పప్పీస్ ఉన్నాయి. పప్పీస్
इसमें 2 हेयर पपीस पपीस एक ये हेयर अलग है, जो नेक्स्ट हेयर आता है वो अलग कम रेट में मिलता है आपको 4000 तक का। 4000 तक वो रेट में क्या डिफरेंट है भैया उसका? वो हेयर अलग रहता है, स्टैंडिंग रहता है, इसको ऐसे रहता है। पड़कुंदी Standing रहता है। हाँ स्टैंडिंग रहता है। इनलो पड़कुंदी वो बड़ा हो जाता तो स्मूथ नहीं होता, नहीं कुछ नहीं होता। स्मूथ हो जाता ना वो। ఇక్కడ కుందేలు పిల్ల చూడండి మంచిగా పడుకుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా ఆడుకుంటున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిల్లి పిల్లిగా మనకి షోక్ ఉంది చూడడం, పోయి చూసి ఒక గంట సేపు చాలా పెద్దగా ఉంది పిల్లి. అంటే షోక్ చేద్దాం. ఇక్కడ పిల్లలు ఉన్నాయి. ఇక మంచిగా ఉన్నాయి ఇక్కడ పావురాలు ఇంకా.